ఇక వెరికోస్ వెయిన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. హాయ్ హలో నమస్తే ఆదాబ్. నేను మీ వెంకట శ్రీనివాస్ గారిని. మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. హలీం ఇది ఒక అరబ్ డిష్. 6th నిజాం అయిన మెహబూబ్ అలీ ఖాన్ గారు హైదరాబాద్ని పరిపాలించేటప్పుడు అరేబియన్స్ అయితే ఈ డిష్ని హైదరాబాద్కి ఇంట్రడ్యూస్ చేశారు. కాలక్రమేణా 7th నిజాం అయిన మీరు ఉస్మాన్ అలీ ఖాన్ గారి పరిపాలన వచ్చేటప్పటికి హైదరాబాద్ ట్రెడిషనల్ డిష్లో అయితే ఇది భాగం అయిపోయింది. రంజాన్ మాసం వచ్చేటప్పటికి మనకి విరివిరిగా దొరుకుతుంది హలీం అనేది. ఈ హలీం తినడానికి పర్టికులర్గా హైదరాబాద్ వెళ్ళాలనుకునే వాళ్ళు, వెళ్ళిన వాళ్ళు నాకు చాలామంది తెలుసు. ఇప్పుడైతే మనం అంత దూరం వెళ్ళక్కర్లేదు, ఎందుకంటే మన రాజమండ్రి జాంపేటలోనే రంజాన్ మాసం వచ్చిందంటే హలీంకి హబ్గా మారిపోయింది జాంపేట. జాంపేటలో ఒక వైపు చూస్తేనేమో మనకి నాన్ వెజ్ మార్కెట్, ఇంకొక వైపు ఏమో బిర్యానీ సెంటర్స్, ఇంకో వైపు ఫలోడాస్, ఇంకో మటన్ పాయ, ఇంకో పక్కన హలీంతో కిటకిటలు ఆడుతున్నారు. ముస్లిం సోదరులు అయితే ప్రేయర్స్ మొత్తం ముగించుకుని సాయంత్రం వచ్చి ఈ హలీంని టేస్ట్ చేస్తున్నారు. సో రాజమండ్రిలో హైదరాబాద్ స్టైల్ హలీం దొరుకుతుంది. ఈరోజు మనం హలీం ముచ్చట్లు చూసేద్దాం రండి. 3 ఏళ్ళ సంది వస్తున్నాం హైదరాబాద్ నుంచి హలీం చేయడానికి. ఫస్ట్ మటన్ వేసి బాయిల్ చేస్తాం, ఉడికిస్తాం, చికెన్ ఉడికిస్తాం, తర్వాత తీస్తాం, దంచుతాం, సాఫ్ చేస్తాం, బొక్కలు తీసేస్తాం, తర్వాత మళ్ళీ మటన్ దాంట్లో వేస్తాం, మళ్ళీ ఉడికిస్తాం, మళ్ళీ మటన్ ఉడికిస్తాం. ఉడికించిన తర్వాత రవ్వ ఉంటుంది, హలీం రవ్వ, అది స్పెషల్ ఉంటుంది. ఆ రవ్వ వేసి ఉడికిస్తాం. ఉడికించిన తర్వాత 1 గంట సేపు దమ్ పెడతాం. తర్వాత దమ్ పెట్టిన తర్వాత 1 గంట తర్వాత మళ్ళీ గోట కొడతాం. గోట అంటే పప్పు గుత్తిలాగా ఉంటుంది, కట్టె, దాంతో గుద్దుతాం. గరం మసాలాలు వస్తాయి, ప్రతి మసాలా, షాజీరా, దాల్చిని, లవంగ్, ఇలాచి అన్నీ వస్తాయి గరం మసాలా. మార్నింగ్ 8 o'clock 8 గంటలకు స్టార్ట్ చేస్తాం. 3:30 4 గంటలకు తయారైపోతుంది, రెడీ అవుతుంది. ఇది ఉడకాలే కదా మటన్, ఇట్లా బాయిల్ కావాలి మంచిగా, ఇట్లా లేవాలే కదా దాంట్లో. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అది రైస్ రావాలి. అది హైదరాబాదే కదా, ఇక్కడ పబ్లిక్ కూడా తెలవాలి కదా ప్రతి ఒక్కరికి హలీం రంజాన్ స్పెషల్ అంటే అని. ఇక్కడ చాలా మంది తెలియదు, తెలుస్తుంది ఇప్పుడే. తెలిసిన తర్వాత ఇంకా ఉంటుంది. హైదరాబాద్ నుంచి వచ్చి విజయవాడలో పెట్టాం, విజయవాడ తర్వాత రాజమండ్రిలో పెట్టాం. ఈ హలీం అనేది ఉపవాసం చేసుకునే తర్వాత తినడానికి చాలా బాగుంటుంది. యాక్చువల్లీ మేము అనుకూలంగానే ఎక్కువ అయింది ఇక్కడ వ్యాపారం. చుట్టుపక్కల నుంచి కూడా 40 ఊర్ల నుంచి బాగా పబ్లిక్ వస్తున్నారు, జనాలు వస్తున్నారు. అవును సార్, పొద్దు నుంచి ఉపవాసం ఉండి ముస్లిమ్స్ సాయంత్రం పూట చల్లగా ఉంటుందని చెప్పి హలీం తింటారు. మటన్ హలీం అని చెప్పి, చికెన్ హలీం అని చెప్పి ఈ ఏరియాలో జాంపేట్లో మేము అనేది పెట్టి చాలా బాగా డెవలప్మెంట్ చేసాం. పక్క ఊర్ల నుంచి బాగా జనాలు కూడా వస్తున్నారు. రోజు ఫర్ పీపుల్ 500 పీపుల్స్ దాకా వస్తున్నారు జనాలు, డైలీ నంబర్స్. ఈ హిందూస్, క్రిస్టియన్స్, రిలీజియన్స్ అందరూ ప్రతి ఒక్కళ్ళు, ఒక కులం అని కాదు, ప్రతి కులం వాళ్ళు కూడా వస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా బాగానే సహకరిస్తున్నారు మాకు. మా హలీం బాగానే దేవుడి వల్ల బాగానే ఉంది, బాగానే క్లిక్ అయింది. ఇంకా దేవుడి వల్ల దేనికైనా బాగా చేయాలని అనుకుంటున్నాం. ఇలాంటి ఇంకా బ్రాంచెస్ పెడదాం అనుకుంటున్నాం. ఇంకా మన కాకినాడలో పెడదాం, వైజాగ్లో పెడదాం అనుకుంటున్నాం. ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దామని చూసుకుంటున్నాం. మళ్ళీ దేవుడి వల్ల ఇది ఎలా క్లిక్ అయిందో అది కూడా అలాగే క్లిక్ చేయాలని చూస్తున్నాం. దేని వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా మా హలీం బాగా నచ్చిద్ది, ఒక్కసారి ట్రై చేయండి. దీనికి ఎలా గ్రోత్ వచ్చిద్దంటే సార్, ఈ హలీం అనేది ఇది నవాబుల నుంచి వస్తుంది. హలీం ఇది నవాబులు పుట్టించింది, ఇది హైదరాబాద్లో. ఇది ఆంధ్రాలో తేవాలని చెప్పి తెచ్చాం. ఇది మా బాబాయిలతో సహా తెచ్చాం. ఇప్పుడు ప్రత్యేకంగా హైదరాబాద్ మాస్టరే, హలీం మాస్టర్ పట్టుకుని వచ్చి మేము చేస్తున్నాం. ఇది తినడంలో లాభాలు ఏంటంటే, పొద్దున్నుంచి ఉపవాసాలు ఉండి ప్రశాంతంగా కడుపులో చల్లగా ఉండాలి, స్టామినా ఉండాలి అని చెప్పి మటన్ హలీం పెడతాం. దాంట్లో 50 వెరైటీస్ ఐటమ్స్ కలుపుతాం. దాంట్లో గిసాలాలు అంతా నెయ్యితోనే చేస్తాం. హైదరాబాద్ నుంచి పిలిచి మాస్టర్ని. అన్ని వస్తువులు కూడా హైదరాబాద్ వస్తువులే, మెటీరియల్ అంతా కూడా హైదరాబాదీయే. ఇక్కడ లోకల్ వస్తువులు ఏం పనికిరావు, అంతా హైదరాబాదే. ఇది దేవుడి వల్ల నెలంతా బాగానే నడుస్తుంది. దేవుడి వల్ల బాగా ఇంకా చేయాలని చెప్పి గ్రోత్ చేస్తున్నాం. ఇంకా పక్క నుంచి మా జనాలు కూడా బాగా సపోర్టింగ్ చేస్తున్నారు, బాగా వస్తున్నారు. మన జాంపేట్లో ఈ హలీం సెంటర్ బాగా డెవలప్ అయింది. ఇంకా దేవుడి వల్ల ఇది ఇంకా గ్రోత్ చేస్తాం. ఇప్పటికి దేవుడి వల్ల 500 పీపుల్స్ 400 పీపుల్స్ వస్తున్నారు సైడ్ పక్క ఊర్ల నుంచి. కాకినాడ నుంచి ఏ ఊరు ఉంటే కూడా వస్తున్నారు. అక్కడ వైజాగ్ నుంచి కూడా వచ్చి తిని వెళ్తున్నారు. చాలా బాగుంది దేవుడి వల్ల. ఈ హలీం రంజాన్ మాసంలో ఒకటే దొరికిద్ది మీకు.
ఎందుకంటే రంజాన్ మాసంలో దొరికిద్దంటే రంజాన్ మాసంలో ప్రతి ఒక్కళ్ళు ఉపవాసాలు ఉంటారు. దాంట్లో ఏంటంటే నిశ్చయంగా ఉంటారు ఉపవాసాలు, 5 పూటలు నమాజ్ చదువుకుంటారు, ఖురాన్ చదువుకుంటారు. మా ముస్లిమ్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ హెల్తీ బాగుంటుందని చెప్పి ఈ మటన్ హలీం అని పెట్టాం మేము. ఈ మటన్ హలీం అనేది తింటే చాలా వాళ్ళకి సాయంత్రం ఉపవాసం చేసిన తర్వాత వచ్చి ప్రశాంతంగా తిని వాళ్ళు నరాల్లో స్టామినా వచ్చింది. ఎవ్రీ ఇయర్ మేము ఈ సీజన్లో వస్తామండి, వచ్చి హలీం ఖచ్చితంగా తింటామండి. నేను వైజాగ్లో ఉండేవాడిని, 4 years నుంచి రాజమండ్రిలో ఉంటున్నాను. ఎవ్రీ ఇయర్ వస్తానండి, ఖచ్చితంగా వచ్చి తింటాను. చాలా బాగుంటుంది, నచ్చుతుంది. అదే ముస్లిమ్స్ పండగ అని చెప్పి స్పెషల్గా చేస్తుంటారు. మాకేంటంటే అందరూ తింటారు అని చెప్పి ఫస్ట్ ట్రై చేసాం, బాగుంటుంది. మా వైఫ్ కూడా తింటా ఉన్నదని చెప్పి తీసుకొచ్చాం. నాకు చికెన్ ఇష్టం అండి, మా తమ్ముడికి మటన్ ఇష్టం. హలీం అయితే చాలా బాగుంటుంది. పొద్దున్నుంచి మేమైతే ముస్లిమ్స్ అయితే రోజాలుండి పొద్దున్న ఫాస్టింగ్ చేసి ఈవినింగ్ వరకు ఉపవాసాలు ఉంటాం కదా, పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా ఉంటాము. ఈవినింగ్ వచ్చి హలీం తింటే హలీంలో బోల్డ్ ప్రోటీన్స్ ఉంటాయి. గోధుమలు, బార్లీ, పప్పు, ఎర్రకందిపప్పు, చికెన్, మటన్ అంత హెల్దీఫుల్గా ఉంటుంది. దానివల్ల బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ 10 నెలల్లో దొరుకుతుంది కాబట్టి హలీంకి బాగా ఫేమస్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడే దొరికింది కాదు, హైదరాబాదు అటు సైడే ఉండి ఇంకా ఇక్కడ బాగా పెట్టిన కాడి నుంచి 2 years నుంచి ఇక్కడ బాగుంటుంది. ఇక్కడైతే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందువల్ల ఇంక మేము వస్తున్నాం డైలీ. బాగుంటుంది, అందరూ బాగానే తింటున్నారు అనమాట. అంటే కొంచెం ప్రోటీన్స్ ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం నీరసం అలాంటివి ఏమి ఉండవు. ఎందుకంటే ఇందులో అంతా ప్రోటీన్ ఫ్రూట్సే కదా ఉంటాయి, గోధుమలు, ఎర్రకందిపప్పు ఇవన్నీ ఉంటాయి కాబట్టి హెల్తీఫుల్గా ఉంటుంది, కొంచెం ఎనర్జీగా ఉన్నట్టు ఉంటుంది. సరిపోతుంది, అల్లతల వల్ల మనకేమీ పొద్దునుంచి ఏమి అనిపించదు కాబట్టి ఇది తిన్నా కూడా పెద్ద నీరసం అనిపించదు, సరిపోతుంది. यहाँ पे हलीम बनाने आया हैदराबाद से, 5 साल से तो आ रहा हूँ मैं यहाँ पे। और इसमें पूरे 30 आइटम पड़ते, 31 आइटम पड़ते हैं इनका। हलीम रवे से बनाते, उपमा रवा, इससे गेहूँ के रवे से बनाते हैं. మటన్ చికెన్ రెండు ఉంటాయి, మటన్ చికెన్ రెండు ఉంటాయి, వేరే హైదరాబాద్ లాగా సేమ్ ఉంటుంది. హైదరాబాద్ ఇక్కడ నుంచి తీసుకొచ్చినాం, మాకు ఇక్కడ 10 సంవత్సరాలు ఇక్కడనే వస్తాం మేము. ఇంతకుముందు హైదరాబాద్ నుంచి ఇక్కడ తీసుకొచ్చినాం, మాకు ఇక్కడ చేస్తున్నాం మేము. 1 నెల ఉంటాయి మొత్తం, 1 నెల మొత్తం. రంజాన్ మాత్రమే మొత్తం 1 నెల ఉంటుంది. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు రంజాన్ శుభాకాంక్షలు, అభిమానులు కూడాను. అలాగే అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. హలీం అన్నది ఇది మొగళ్ళోళ్ళు పుట్టించిన ఇదండి. ఇది ఇరాక్ నుంచి వచ్చింది హలీము. ఇరాక్ వాళ్ళు తీసుకొచ్చి మన హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్ అరబ్ వాళ్ళు అందరూ హలీం అని తయారు చేసేవాళ్ళు. ఇక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్ నుంచి అలాగే మన అరబ్ దేశాలకి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది, ఫ్లైట్లకి డైలీ వెళ్తూ ఉంటుంది మన హైదరాబాద్ హలీంలు అన్నీ. అలాగే మన రాయమండ్రిలో 22 సంవత్సరాల క్రితం నాకు కూడా చాలా హలీం అంటే చాలా అలవాటు. నాకు ఆ అలవాటు మీద హైదరాబాద్ వెళ్ళి నిత్యంగా హలీం తినేవాడిని. అదే మా ఫ్రెండ్స్ అందరితో కలిసి 2 రోజు 3 రోజు ఉండి తినేవాడిని. ఇక్కడ రాయమండ్రి వాతావరణంలో హలీం అన్నది లేదు. అందుగురించే మేము కూడాను రాయమండ్రిలో హలీం పెట్టాలని చెప్పేసి 22 సంవత్సరాల క్రితం ఒక హలీం షాపు చిన్నది పెట్టాం. కొన్ని ఇబ్బందుల వల్ల నడిచేది అది. ఇవాళ రోజున ప్రేక్షకుల జనాలన్నీ 3 జిల్లాల నుంచి రాజమండ్రికి రావడం జరుగుతుంది. హైదరాబాద్ తర్వాత పెద్ద హలీం మార్కెట్ రాయమండ్రి, జాంపేట, ఆజాద్ చౌక్ ఈ ఏరియాలో జరుగుతూ ఉంది. అలాగే చక్కని వ్యాపారం ఈ సంవత్సరం కొద్దిగా స్లోగా ఉంది, అయినా పర్లేదు, చక్కగా నడుస్తున్నాయి అన్ని హలీములు కూడా. చూసారు కదా, హలీం తినడం వల్ల హై ప్రోటీన్ అందుతుంది బాడీకి. మార్నింగ్ నుంచి కూడా ఫాస్టింగ్ ఉండి ఒక్క హలీం తింటే ఆ రోజంతా కూడా బ్యాలెన్స్డ్గా ఉండొచ్చు అని చెప్పి చాలామంది అంటున్నారు. అంతేకాకుండా హలీం చేయడం చాలా కష్టం. మార్నింగ్ 6 o'clockకి స్టార్ట్ చేస్తే 3 to 4 అంటే ఈవినింగ్ 3-4 గంటలకు రెడీ అవుతుంది. అంత కష్టం ఉంటుంది హలీం చేయడం వెనకాల. రంజాన్ మాసం కాబట్టి తప్పకుండా అందరూ కూడా హలీంని టేస్ట్ చేయండి. ఈ మంత్ దాటిందంటే మళ్ళీ హలీం దొరకడం మనకు కష్టం. సో రాజమండ్రి, జాంపేటలో ఉన్న ఈ హలీం హబ్కి రండి. మీకు చుట్టూరు స్టాల్సే కనిపిస్తాయి. మటన్ హలీం, చికెన్ హలీం, మీ ఫేవరెట్ డిష్ని తీసుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. కెమెరా పర్సన్ గణేష్తో వెంకట శ్రీనివాస్ గారిని, సుమన్ టీవీ సైనింగ్ ఆఫ్.